ఆకాశంలో సుక్కలేనున్న చంద్రుడు ఒక్కడే అన్నట్టుగా తెలంగాణలో కేసీఆర్ కూడా ఒకడే. ఎవ్వరు ఎన్ని రాజకీయాలు చేసినా మా తెలంగాణలో గిసొంటి కథలు ఏం నడవనంటుంది ఓ ముఖ్యమైన ముచ్చట చెప్పిన ఓ అక్క. ఆకాశంలో సుక్కలేంది అసలు తెలంగాణకి లొల్లి లేదని ఎక్కువసేపు సోచాని చెప్పుకొని అసలు ముచ్చట ఏందో చూడరు. ఆకాశంలో సుక్కలేనున్న చంద్రుడు ఒక్కటే అన్నట్టు తెలంగాణ కేసీఆర్ కూడా ఒక్కటే. ఎవరెన్ని రాజకీయాలు చేసినా మన తెలంగాణ గిసొంటి కథలు ఏం నడవేనని ముఖ్యమైన ముచ్చట ముక్కు మీద చెప్పింది. ఆకాశంలో సుక్కలేంది అసలు తెలంగాణ లొల్లి లేదని ఎక్కువసేపు ఆలోచన చేయకూడదు. ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే చుక్కలెన్నున్నా చందమామ ఒక్కడే అన్నట్టు ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా తెలంగాణలో కేసీఆర్ గారే మరి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉండేటటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ అనేక కార్యక్రమాలు చేసి మళ్ళా రివైవ్ చేయాలి అది ఇదని మాట్లాడుతూ ఉన్నారు. వారెవ్వరు కూడా తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరే పార్టీలు కాదనే విషయం తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి తెలంగాణ ప్రజలు సరైన నిర్ణయం సరైన సమయంలో తీసుకుంటారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు ఆర్ any other person who is trying to float a political party in Telangana have time and again seen and shown to our people that they do not mean well for the Telangana state. Telangana people have rejected them earlier and they are going to reject them in future. Thank you so much. Rahul Gandhi kuda cheptunnaru ప్రాంతీయ పార్టీ వాళ్ళ బీజేపీ ఓడించారు అదన్నట్టు అసలు ముచ్చట నారచంద్రబాబు సార్ నిన్న ఖమ్మంలో అన్న మాటలు మేము మస్తు గరమైంది. ఆకాశంలో సుక్కలేను చంద్రుడు ఒక్కడే అన్నట్టు తెలంగాణలో కేసీఆర్ సార్ కూడా ఒక్కడే. ఇక మీ టీడీపీ రాజకీయాలు ఎన్ని చేసినా మా తెలంగాణలో కథలు నడవేయని అట్లనే మీరు ఎన్ని చెప్పినా తెలంగాణ పబ్లిక్ అసలు నమ్మరని ఇక మీరు సపోర్ట్ చేయకుండా వచ్చిన దారిలోనే చక్కగా ఇంటికి పోయింది ఉత్తమం అని ఉన్న ముచ్చట ఉన్నట్టు చెప్పుకుంటూ వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క.